అమెరికా రాజధాని వాషింగ్టన్లో అబద్ధాలు అభూత కల్పనలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ నిజాలతో పని లేకుండా కుట్రల ఆధారంగా కథ నడుస్తోంది. ఇందులో ప్రధాన పాత్రధారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎప్స్టీన్ ఫైళ్ల మిస్టరీ బయటకు వచ్చే ప్రమాదాన్ని శంకించిన ట్రంప్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాజీ అధ్యక్షుడు ఒబామాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు అమెరికా రాజకీయాల నుంచి 8 ఏళ్ల క్రితం అనూహ్యంగా తప్పుకున్న హిల్లరీ క్లింటన్ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక మాజీ అధ్యక్షుడు బైడెన్ గురించి చెప్పనవసరం లేదు. ఆయనపై లెక్కకు మించిన ఆరోపణలతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బిజీగా ఉంది. వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తున్న కుట్ర రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రావడానికి ముందే ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విదేశీ పౌరుడని తప్పుడు వాదన చేసి పాపులర్ అయ్యారు. అయినా అమెరికా ప్రజలు ఒబామాకు 2 సార్లు పట్టం కట్టారు. అది ఒకప్పటి పాత కథే. అయినా ఇప్పుడు అధ్యక్షుడైన తర్వాత కూడా ట్రంప్ వైఖరిలో మార్పు లేదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వ్యవహార శైలి పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మాజీ అధ్యక్షులు ఇతర ముఖ్యమైన వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. 2020లో అమెరికా ప్రజలు ఆయన్ను ఓడించినప్పుడు కూడా బైడెన్ దొంగ ఓట్లతో గెలిచారంటూ అసత్య ఆరోపణలు చేశారు. 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ అధ్యక్షుడు బైడెన్ను చాలా కాలం టార్గెట్ చేశారు. ఆయన ఆటోపెన్ సంతకాల బోగస్ అంటూ ప్రచారం చేశారు. ఆ సంతకాలు తనకు తెలిసి జరిగాయని బైడెన్ స్పష్టం చేసినా ట్రంప్ పట్టించుకోలేదు. తాజాగా మాజీ డెమోక్రటిక్ నాయకురాలు హిల్లరీ క్లింటన్ను టార్గెట్ చేశారు. ఒబామాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఓ ఊహా చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం పొందిన తీరును చూసి అమెరికన్లు ఏవగించుకుంటున్నారు. 8 ఏళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఒబామాను అమెరికన్లు గౌరవప్రదంగా చూస్తారు. ట్రంప్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న దానిపై అమెరికన్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమంది జెఫ్రీ ఎప్స్టీన్ కేసు. ఈ కేసులో పెద్ద రాజకీయ నాయకులు, ధనవంతులు, సినిమా స్టార్లు, పారిశ్రామికవేత్తలతో పాటు ట్రంప్ పేరు బయటకొచ్చింది. ఎప్స్టీన్ ఆయన సన్నిహితుడు అన్నది పాత విషయం. కానీ ఇప్పుడు ఆ ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందన్న వార్త రావడం తన సొంత పార్టీ రిపబ్లికన్ నాయకుల్లో సైతం గందరగోళానికి దారితీస్తుంది. ఎప్స్టీన్ ఫైళ్లలో తన పేరు ఉందని ట్రంప్కి తెలుసు. కానీ ఆయన దాని నుంచి దృష్టి మరల్చడానికి మాజీ అధ్యక్షుడు ఒబామా FBI మాజీ డైరెక్టర్ కామీ మీద దాడి మొదలుపెట్టారు. అంతేకాదు ఈ విషయంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసిందని ఆరోపించారు. కుట్ర సిద్ధాంతాలు అమెరికాలో కొత్తవి కావు. కెన్నడీ హత్య, 19/11, రాస్వెల్ లాంటి ఘటనలపై ఇప్పటికీ అనేక సందేహాలున్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ పాలనలో కుట్రలే అధికం. 6 నెలల కాలంలోనే ట్రంప్ పాలన పట్ల అమెరికా ప్రజలు విసిగిపోయారు. అధ్యక్షుడి తీరుతో వ్యవస్థపై అనుమానం కలిగేలా ఉందని, న్యాయ వ్యవస్థ పట్ల ఆయన అనుచితమైన వ్యాఖ్యలు ఆందోళనకరమని మైనార్టీ ప్రజలు మండిపడుతున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ నిజంగా ఎప్స్టీన్ కేసులో లేకపోతే ఈ రకంగా మాట్లాడి ఉండేవారు కాదని అమెరికన్లు అంటున్నారు. ఎప్స్టీన్ ఫైళ్లను పూర్తిగా బయటపెట్టేదాకా ట్రంప్ మౌనంగా ఉంటే మంచిదని రిపబ్లికన్ నేతలే సూచిస్తున్నారు. ఒక రకంగా ప్రపంచాన్ని శాసించేటంతటి శక్తి కలిగిన అమెరికా అధ్యక్షుడు అభూత కల్పనలు ప్రచారం చేయడం అమెరికన్లకు మింగుడు పడట్లేదు. ప్రజలను మంచిదారిలో నడిపించాల్సిన ట్రంప్ అబద్ధాలు, అభూత కల్పనలు, కట్టుకథలకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.